హాయ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. కన్న తల్లిని, చదివిన బడిని, పుట్టిన ఊరిని మర్చిపోని వాడే నిజమైన ఉత్తమ పౌరుడు. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనం మన జూగుంట వెంకయ్య గారు. మన గ్రామంలోని ఈ చిన్న పాఠశాలలోనే ఆయన ప్రాథమిక విద్య సాగింది. ఇక్కడే అక్షరాలు నేర్చుకుని ఉన్నత శిఖరాలు చేరుకుని మంచి ఉద్యోగాన్ని సాధించారు. కానీ చాలామందిలాగా సొంత ఎదుగుదలతో సరిపెట్టుకోలేదు. నేను చదువుకున్న బడి నాకేమిచ్చింది అని ఆలోచించకుండా ఈ బడిని నేను ఏమి తిరిగి ఇవ్వగలను అని ఆలోచించారు. తను స్థిరపడ్డ తరువాత తను చదువుకున్న ఈ పాఠశాల రూపురేఖలు మార్చాలని సంకల్పించుకున్నాడు. పిల్లలు కింద కూర్చుంటే ఇబ్బంది పడుతున్నారని సుఖవంతమైన బెంచీలు, కుర్చీలు, స్పష్టంగా కనిపించే బోర్డు, అలాగే వైట్ బోర్డు ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణం చూస్తే ముచ్చట గొలిపేలా రంగుల పెయింటింగ్స్, అలాగే ట్రైల్స్ వేయించి భద్రత కోసం గేట్లు, అలాగే గోడకి కంచి వేసి నడవడానికి టైల్స్ వేయించి ఒక కార్పొరేషన్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దారు. పిల్లల శారీరక వికాసానికి ఆటశాలని సిద్ధం చేయడం విశేషం. అంతేకాకుండా కేవలం మౌలిక వసతులతోనే ఆగకుండా విద్యార్థులు చదువు వెనకబడుతుందని సొంత ఖర్చుతో అదనపు ఉపాధ్యాయులను, ట్యూషన్ టీచర్లను నియమించి వారి జీతాలు ఇస్తూ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు. ఆయన ఒక్కడిగానే ఆగక తన ఆలోచనలను తన మిత్రులతో పంచుకోవడం, ఆయన ఆశయాన్ని మెచ్చి తోడుగా నిలిచిన వారి మిత్రులందరూ అభివృద్ధి చేశారు. ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేం. అలాగే ఈరోజు ఈ పాఠశాల ఇంత సుందరంగా మారింది అంటే దానికి కారణం వీరి స్నేహబంధం. మరియు ఈ ఊరి తరపున, పాఠశాల యాజమాన్యం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు మరి అభినందనలు తెలుపుకుంటున్నాము. వెంకయ్య సార్ ఫ్రెండ్స్, అలాగే డోనర్సు తిరువాయిపాటి రాంబాబు సార్, శ్రీధర్ బుక్యా సార్, కె రామకృష్ణ సార్, వై స్పాట్ సార్, ఏ వినయ్ సార్, వై రవితేజ సార్, పి వికాస్ సార్, డి శిల్పా మేడం, వి మునేశ్వర్ సార్, సి కుమార్ సార్, జె సాగర్ సార్, వీళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మంచి పనికి సహాయపడిన రఘు సార్, కమల్ సార్, జూగుంట బాబు సార్, అలాగే నేను. ఇక స్కూల్లో జరిగే సన్నివేశాలు చూద్దాం. ఈ స్కూల్ నుంచి ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఉన్నారు. వాళ్ళు వ్యాపారాలు చేశారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకా ఎన్నెన్నో విధాలుగా చేసి సంపాదిస్తున్నారు. కానీ వెంకయ్య మాత్రం తాను చదివిన స్కూల్ని బాగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంలో ఈ స్కూల్కి అతను వీలున్నంత వరకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ ఉన్నాడు. నేను ఇక్కడికి పోయిన సంవత్సరం ఇక్కడ జాయిన్ అయ్యాను. అంతకు ముందు ఏం చేశాడో తెలియదు, కానీ నేను చేరినప్పటి నుంచి అతను ఇసుక తోలిచ్చాడు, టైల్స్ వేయించాడు. తర్వాత ఈ సంవత్సరం చుట్టూరు గోడకి ఫెన్సింగ్ వేయించాడు. మెయిన్ గేట్ వచ్చి చిన్నదిగా ఉంది అనే ఉద్దేశంతో దానికి తీసేసి పెద్ద గేట్ పెట్టడం జరిగింది.
అతనికి మా తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈరోజు మన స్కూల్లో జరుగుతున్న ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఇచ్చేసిన తల్లిదండ్రులకి పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మన పాఠశాల హెడ్ మాస్టర్ జ్యోతి మేడం గారికి, అలాగే మన పాఠశాల దాతలు అయినటువంటి వెంకయ్య సార్ వాళ్ళ తల్లిదండ్రులకి, అలాగే మన భారత్ మహాసేన అధ్యక్షులు బాబు సార్ గారికి అందరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇలా గుర్తుపెట్టుకుంటేనే వెంకయ్య సార్ లాగా మీరు అవుతారు. మీరు వెంకయ్య సార్ లాగా ఎంతమంది అవ్వాలని కోరుకుంటున్నారు చెప్పాలి నాకు. చేతులు ఎత్తండి. వెంకయ్య సార్ లాగా ఎంతమంది అవుతారు? ఇంతమంది అవుతారు. అబ్బా సూపర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మంది అద్దరు కొట్టారు. మీరందరూ అవుతారా? మీరైతే అప్పుడు వెంకయ్య సార్ సంతోషిస్తుడు. అక్కడ నుంచి మీకేం కావాలన్నీ చూడు. స్కూల్కి పే బ్యాక్ టు సొసైటీ. నేను ఒక్కడనే బాగుండడం కాదు, నేను ఒక్కడనే సంతోషంగా ఉండడం కాదు, నేను ఒక్కడనే సంపాదించుకొని కోళ్ళు సంపాదించుకోవడం కాదు, నాతో పాటు వెనకబడినటువంటి నా కులం వాళ్ళు కానీ, నా జాతి వాళ్ళు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, అలాగే మా ఊరోళ్ళు కానీ వాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉండాలని ఆలోచించి ఈరోజు ఇంత ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో తక్కువ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ నిజమవ్వాలంటే వెంకయ్య సారు మీకు చేసినటువంటి అన్ని ప్రతిఫలం రావాలంటే మీరు గొప్పగా చదవాలి. గొప్పగా చదివి ఆ స్థాయిలో అతను గర్వపడాలి. అబ్బా నేను పెట్టిన ఖర్చుకి తగ్గట్టు పేరు మంచి పేరు తెచ్చుకున్నారు. మీరు మంచి పేరు, మీరు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకుంటే ఎవరికి అది గొప్ప? ఎవరికి? మీ తల్లిదండ్రులకే కదా. మీ తల్లిదండ్రులే సంతోషంగా ఉంటారు, వాళ్ళు సంతోషపడతారు. ఐఏఎస్ ఐపీఎస్ లేదనుకుంటే ఒక ఎస్ఐ గానో సిఐ గానో లేదనుకుంటే టీచర్ గానో కానిస్టేబుల్ గానో అలాంటి ఉద్యోగాలు వస్తే ఎవరు సంతోషపడతారు? మీ తల్లిదండ్రులే కదా. వాళ్ళ వల్లే కదా మీరు బాగా గౌరవం వచ్చేదే. ఏమంటావు? ఈరోజు జోబి నిండా డబ్బులు కావాలన్నా, ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలన్నా, మళ్ళీ మంచి కారు కొనాలన్నా, ఇవన్నీ చేయాలంటే జరగాలంటే ఏం చేయాలి? చదువు ఒక్కటే మార్గం. చదువు తప్ప ఇంకేం లేదు. వెంకయ్య గురించి చెప్పాం కదా, జూగుంట వెంకయ్య. ఆయన వల్లమ్మలకి ఏమన్నా ఉందా? లేదు. అప్పుడు ఏం లేదు. ఇప్పుడు వెంకయ్య సంపాదించాడు కాబట్టి పొలం కొంటున్నాడు, కారు కొన్నాడు, స్థలాలు కొన్నాడు, మీ అందరికి చూసుకుంటున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూస్తున్నాడు, ఇంతమందిని చూస్తున్నాడు. ఎందువల్ల? పెద్ద ఉద్యోగం సాధించాడు కాబట్టి. అలాగే మీకు అలాంటి ఏం లేవు కదా. అవన్నీ మీకు రావాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి. వీళ్ళందరూ నమ్మకం పెట్టుకున్నారు. వెంకయ్య సారు, మేడం గారు, ఆయన రఘు సార్, వీళ్ళందరూ కూడా మీ మీద మంచి నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. రేపు ఖచ్చితంగా జరగబోయే నవోదయాలో ఇద్దరికి ఖచ్చితంగా నవోదయకు సెలెక్ట్ అవ్వాలా, నవోదయ స్కూల్కి పోవాలా. ఆ నవోదయలో చదవడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. మీరు ఏనా చదువుతావా? వస్తావా? సీట్ తెచ్చుకుంటావా? లేరా నువ్వు? నవోదయాల ఖచ్చితంగా మడపల్లి ఎస్సీ కాలనీ నుంచి ఇద్దరు రావాలా. ఆ మీరిద్దరు అవ్వాలి. సీట్లు మీరు సాధించాలా. దానికోసం ఇంత తపన పడుతున్నాడు వెంకయ్య. ఓకేనా? ఇదంతా మీరందరూ కూడా అతని కుటుంబం అనుకుంటున్నాడు వెంకయ్య. తెలుసా? వెంకయ్య మీరందరూ కూడా ఆయన కుటుంబమే అనుకుంటున్నాడు. మీకేమన్నా లోటు చేస్తున్నాడా? సార్ వాళ్ళు మీకు బ్రహ్మాండంగా చూసుకుంటారా? మేడం కూడా బాగా చదువు చెప్తారా? ఈ విధంగా మీరందరూ ఉంటే మీకు మంచి పేరు వస్తుంది. మీతో పాటు మీ అమ్మ నాన్నలకు మంచి పేరు వస్తుంది. మీ అమ్మ నాన్నలకు మంచి పేరు వస్తే గ్రామానికి మంచి పేరు వస్తుంది. గ్రామానికి మంచి పేరు వస్తే మండలానికి మంచి పేరు వస్తుంది. మండలానికి మంచి పేరు వస్తే జిల్లాకు మంచి పేరు వస్తుంది. జిల్లాకు మంచి పేరు వస్తే స్టేట్కి వస్తుంది. వింటారు కాదు? మనకు కావాల్సింది అదొక్కటే, క్రమశిక్షణ, డిసిప్లిన్. ఇవి ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వాటంతటవే మిమ్మల్ని మీరు రెడీ చేసుకోగలరు. మీరు సమాజంలో ఎదగగలరు. మీతో పాటు మీ కుటుంబాన్ని మంచి పొజిషన్లో తీసుకెళ్ళగలరు. ఓకేనా? అందరికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఉంటానైతే ధన్యవాదాలతో. జై భీమ్, జై భారత్, జై హింద్. Good morning everyone. My name is Akshikma. Today I am very happy to speak a few words about Independence Day. Every year we celebrate Independence Day on 15th August. On this day in 1947, India became free from British rule. We remember and thank our great freedom fighters like Bhagat Singh, Subhash Chandra Bose, Alluri Sita Ramaraju, Jhansi Lakshmi Bai and many others. They sacrificed their lives
celebrates our freedom. India is a great country with many languages, culture, and tradition. We are proud to be Indians. As students, we should study well, respect our parents and teachers, keep our school clean, and help others. Let us all love our country and become good citizens. Happy Independence Day to everyone. Jai Hind, Jai Bharat. Thank you. అందరికీ నమస్కారములు. నా పేరు లహరి. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన దేశ చరిత్రలో మహత్తరమైన రోజు. 1947 ఆగస్టు 15 బ్రిటిష్ పాలన నుండి మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈ స్వాతంత్రం అంత సులభంగా రాలేదు. ఎందరో వీరుల త్యాగఫలం. సుభాష్ చంద్రబోస్ నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అంటూ రుద్రలో దేశభక్తి రగిలించారు. దేశం కోసం నవ్వుతూ ఉరికమ్మం ఎక్కారు. ఆంధ్రగడ్డపై పుట్టిన అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందారు. మహిళ ధైర్యానికి ప్రతీకగా నిలిచారు. ఇలా ఎందరో వీరుల త్యాగ ఫలంగా నేడు స్వేచ్ఛగా ఉన్నాము. వీరి త్యాగాలు మర్చిపోకూడదు. ఈ రోజుల్లో మన చేతికి తుపాకీ అవసరం లేదు. మన ఆయుధం చదువు, మన బలం, క్రమశిక్షణ, మన బాధ్యత, దేశభక్తి. మనం బాగా చదువుకొని మన గ్రామానికి, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువద్దాం. మన పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతూ, చెట్లను కాపాడుతూ మంచి పౌరులుగా ఎదుగుదాం. అందరితో ప్రేమగా, ఐకమత్యంగా ఉంటాం. ఇదే మనం వారికి ఇచ్చే నివ్వాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. సో వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ ఆల్. మీ అందరిలో మీ వాసు.